నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పెళ్లి రోజున మహత్ కార్యాలు, రోడ్డు వెడల్పుకు ముందస్తు చర్యలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ నెలలో జరిగిన బొగ్గు ఉత్పత్తితో పాటుగా ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 8 నెలల కాలంలో జరిగిన బొగ్గు ఉత్పత్తి వివరాలను వారు ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు RG1 జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. సింగరేణిలోని 11 ఏరియాల్లో నవంబర్ నెలలో 15,59,642 టన్నుల నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యానికి గాను 16,84,779 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించగా ఇది 108% ఉంది. గడిచిన 8 నెలల కాలంలో 4,54,53,451 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 4,18,38,911 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 92% బొగ్గు ఉత్పత్తిగా ఉంది. కాగా RG1లో ఈ నెల 8 తేదీ వరకు 1,04,239 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,19,140 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 114%గా నమోదైంది. గడిచిన 8 నెలల కాలంలో 33,08,839 టన్నుల లక్ష్యానికి గాను 29,76,091 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించగా ఇది 90%గా ఉంది. ఈ ప్రెస్ మీట్లో అధికారులు గోపాల్ సింగ్, అంజనేయులు, కిరణ్ బాబు, ధనలక్ష్మి, హనుమంతరావు, రాజన్న, ఆరెల్లి పోషం తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలిపాక సుజాత, నాయకులు దీటి బాలరాజు, గట్ల రమేష్ మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణకు దేవతే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఎండి ముస్తఫా, సుతారి లక్ష్మణ్ బాబు, నాయని ఓదేలు, కొప్పుల శంకర్, బొమ్మక రాజేష్, రాచకొండ కోటేష్, తాళ్లపల్లి యుగేందర్, సాంబమూర్తి, ధూళికట్ట సతీష్, కౌటం సతీష్ తదితరులు ఉన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఎయిటింగ్ లైన్ కాలనీ తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, కార్పొరేటర్ శంకర్ నాయక్, సాగంటి శంకర్, కొండగట్టు మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర్రావు తదితరులు ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖున ఎప్పుడైతే 4.5 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షించిందో 60 సంవత్సరాల నుండి కొట్లాడి ఎవరు కూడా ఇయ్యనటువంటి చేయనటువంటి ఒక సంకల్పాన్ని, ఒక ధైర్యాన్ని ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వారికి ముందుగా మేమందరం కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు 2 నూరేళ్లు చల్లగా ఉండాలి. వారు వారికి ప్రధాన పదవిని సైతం కూడా మరి వచ్చినా కూడా ఇచ్చే అవకాశాలున్నా, చేసే అవకాశం ఉన్నా కూడా రుణప్రాయంగా దాన్ని తీసేసి వేరే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నాయకులకు ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి గారు మరి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి కనివినియరగని రీతిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. ప్రతిపక్షాల వాళ్ళు చేసుకున్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఆ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో తుంగలో తొక్కే విధంగా నేను ఒక కార్పొరేటర్గా ఉండి కూడా ₹1 కూడా ఫండ్ తీసుకురాలేదు. అన్నీ కూడా మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మించి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఈ ఒక్కసారి 10 నెలలు కాగానే, సంవత్సరం కాగానే ఏం చేస్తున్నారని విమర్శించుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఆ విమర్శించే వరకు కలదనే విధంగా రైతులు కానీ, శ్రామిక బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. రామగుండం వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు
ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజల నాయకులు కానీ, ఇక్కడ CRS పార్టీ నాయకులను కానీ అనేక విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న సెంటర్ లైటింగ్ కానివ్వండి, గౌతమ్ నగర్ నుండి ఈరోజు NTPC వరకు కూడా సెంటర్ లైటింగ్ అనేది కూడా ఇన్ని సంవత్సరాల మాట ఊసెత్తని నాయకులు కూడా ఈ రోజు విమర్శించే స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నాం కదా విమర్శించాలని కాదు, మీరు ఏం చేస్తున్నారని ఒకసారి ఆలోచించి అభివృద్ధిని మీరు ఆస్వాదించండి. ప్రజలు ఆస్వాదిస్తున్నారు, మీరు ఆస్వాదించండి. మాతో కలిసి రండి, మా నాయకుడికి కలిసి రండి. పెద్దలు 60 ఏళ్ల కళను 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో తను నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్లోని తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారని ఆరోపిస్తూ నిజమైన తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని గోదావరికని టీ జంక్షన్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కల్వచెర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, గాదెం విజయ, తోడేటి శంకర్ గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, సమ్మెట స్వప్న, గుర్రం పద్మ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యమ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేయడాన్ని మేము రామగుండం నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి 2007లో తెలంగాణ తల్లిని అప్పుడున్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా జయశంకర్ సార్, అనేక మంది కవులు, కళాకారులు అందరూ కూడా సమిష్టిగా ఏర్పాటు చేసినటువంటి మా తెలంగాణకు ఒక తల్లి ఉండాలని చెప్పి ఒక రూపాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎక్కడికక్కడ ఏ ఉద్యమకారుడైనా కూడా తెలంగాణ తల్లికి దండం పెట్టుకొని ఏ గ్రామంలో అయినా ఏ ఊళ్ళో అయినా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆమర దీక్ష చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ తల్లిని మొక్కుకుంటూ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మేము విశ్రమించేయాలని సంకల్పం తీసుకొని ఆ దేవతను మొక్కినటువంటి సందర్భాన్ని చూస్తాం. కానీ అసలు ఉద్యమ చరిత్రలో రేవంత్ రెడ్డి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించాడు రేవంత్ రెడ్డి, వాళ్ళ గురువు గారి యొక్క నైసాన్ని కూడా మరొకసారి మన మీద రుద్దుతా ఉన్నాడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి రైఫిల్ రెడ్డి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద ఎక్కువ రైఫిల్ ఎక్కువ పెట్టి ఉద్యమకారులు అణచివేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు ఏ విధంగా తెలంగాణ యొక్క చరిత్రను, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవంతో పాటుగా కేసీఆర్ గారి ఆనవాళ్ళని లేకుండా చేస్తే కంకణం కట్టుకున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకటే వార్నింగ్ ఇచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో నువ్వు ఏ పరిపాలన చేస్తావో, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం చేస్తావో నువ్వు చేయవనే సంగతి మొత్తం అందరికి అర్థమైంది. కానీ నీ డైవర్షన్ పాలిటిక్స్ మరొకసారి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మా తెలంగాణ తల్లి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మరొకసారి మేము తెలంగాణ వాదులం అందరం గుప్త కంఠంగా చెప్తా ఉన్నాం. మీకు హెచ్చరిస్తా ఉన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా నీ కాంగ్రెస్ తల్లిని, అదేవిధంగా నీ రాహుల్ గాంధీ తండ్రి అందరినీ కూడా నీకు చుట్టి ఖచ్చితంగా నీ గాంధీ భవన్ కు పంపిస్తామని రామగుండం ఇక్కడ నుంచి ఉద్యమకారులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి రాజ్యలక్ష్మి దంపతుల వివాహ దినోత్సవ వేడుకను ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక బాపూజీ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి రోజును ఘనంగా నిర్వహించారు. పిల్లల మధ్య మాంకాళి స్వామి రాజ్యలక్ష్మి దంపతులు మ్యారేజ్ డే కేకును కట్ చేసి పేదింటి పిల్లలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మాంకాళి స్వామి రాజ్యలక్ష్మి చేతుల మీదుగా పాకెట్ మనీని అందించారు. అలాగే మాంకాళి స్వామి రాజ్యలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుడిదల శివ, అజయ్ సింగ్ ఆధ్వర్యంలో పిల్లలకు ప్యాకెట్ మనీ, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపెల్లి సతీష్, కౌటం సతీష్, ఓదేలు, మిడిదొడ్డి ప్రవీణ్,
కరెంగుల సురేష్, భరత్ సాయి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ INTUC సీనియర్ నాయకులు ఎట్టెం కృష్ణ, మాంకాళి స్వామి, రాజ్యలక్ష్మి దంపతుల వివాహ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. వృద్ధ మహిళలకు, పిల్లలకు పాకెట్ మనీని అందించారు. కాంగ్రెస్ నాయకుడు హరీష్ నేతృత్వంలో బాపూజీ నగర్లోని అంగన్వాడీ బడిలో కూడా మాంకాళి స్వామి, రాజ్యలక్ష్మి పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేయగా పాకెట్ మనీని పిల్లలకు అందించారు. గోదోరికన్ పారిశ్రామిక నగరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రామగుండం నగరపాలకం చేపట్టిన చర్యలు చాలా రోజుల విరామం తర్వాత ఈ రోజు ప్రత్యక్షమయ్యాయి. రోడ్డు వెడల్పు నగరంలోని లక్ష్మీనగర్, మేదర్ బస్తీ, శివాజీనగర్, హనుమాన్ నగర్, గణేష్ నగర్ తదితర వ్యాపార కేంద్రాల్లో చేపట్టగా రామగుండం నగరపాలక సంస్థ నిర్దేశించిన మార్కింగ్ మేరకు ఈ కూల్చివేతను చేపట్టనున్నట్లుగా అధికారులు అంటూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ముందస్తు చర్యలో భాగంగా గోదావరికన్ వ్యాపార కేంద్రమగు శివాజీనగర్లోని రీగల్ సెంటర్ నుండి లక్ష్మీనగర్లోని బాలాజీ స్వీట్ హౌస్ టీ జంక్షన్ వరకు షాపుల ముందున్న రేకుల పందిలను, గద్దెలను కూల్చివేశారు. వాటి బోర్డులను తొలగించారు. ఇక మార్కింగ్ ప్రాతిపదికన రోడ్డు వెడల్పు చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.